ఊకే వీళ్ళను వాళ్ళనేనా జర్ర మా దిక్కు కూడా చూడుర్రి సారు అని మా బీసీ మహిళక్కలు ఇట్లా అనుకున్నారో లేదు, వాళ్ళ కోసం కూడా సపరేట్ పథకం పెట్టింది మన తెలంగాణ సర్కారు. అదే కుట్టు మిషన్ల పంచే కార్యం. అయితే బేస్తారం నాడు సచివాలయం మంత్రి పొన్నం సారు మిషన్లు వంచుతున్నాము అందరూ తయారు కండ్రి అని చెప్పనుండే కదా. అగో మిషన్ల కోసం ఏమేం కాయిదాలు కావాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి అనే ముచ్చటోడు పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా చూడుర్రి. ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటున్న బీసీ అక్కలారా, ఈ ముచ్చట మీకోసమే. జరంత సౌండ్ పెద్దగా చేసుకుని నూరి. ఈ నెల 15వ తారీఖు సంది వచ్చే నెల 15వ తారీఖు దాకా కుట్టు మిషన్లకు దరఖాస్తు పెట్టుకోమని చెప్పి మన సర్కారు చెప్పినుండే కదా. అవుగా మిషన్ల దరఖాస్తుకు ఏమేం కావాలంటే మొదలు అప్లికేషన్ పెట్టుకుంటోళ్ళ వయసు 18 నుంచి 55 నడుమనే ఉండాలన్నట. అదిగిన నిరుద్యోగులే. అట్లనే ఏడాది ఆమ్దాన్ ఊర్లో పొంటి ఉంటోళ్ళకైతే 1,00,000. ఇక పట్టణాలలో ఉండేటోళ్ళకైతే 2 లక్షలకు మించొద్దు. ఇక కాయిదాల ముచ్చట్లకు వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, వీటితో పాటు బ్యాంకు పాస్బుక్. ఇక ఈ కాయిదాలన్నీ తయారు పెట్టుకొని ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే మరి దరఖాస్తు పెట్టుకుంటోళ్ళ సంఖ్య 1000 దాటి లక్షలలో ఉండే అవకాశం ఉంటది కదా. మరి అలా మొదగాలు ఎవరికి ఇస్తారు ఏం కథ అంటే అది కింద చెప్తున్నాం. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, ఇంకా మిషన్లు ఆల్రెడీ గుట్టుడు వచ్చిన వాళ్ళు, ఇగో వీళ్ళకు మాత్రమే దబ్బిన సెలెక్ట్ చేసి మిషన్లు ఇస్తారట. అట్లా అని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది దరఖాస్తు పెట్టుకుందాం, అందరికందరం మిషన్లు కొడదామని అనుకోకూరు సుమా. ఒక్క ఇంటికి ఒక్క మిషనేనాట. మొత్తానికి 12,000 రూపాయలు విలువ చేసే ఆటోమేటిక్ మిషన్లు రాష్ట్రం అంతటా అందియబోతుంది మన సర్కారు. 119 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 1000 మిషన్లు. మరలా మీ కిస్మత్ ఏ పాటు ఉందో ఇక దరఖాస్తు చేసుకొని చూసుకోరు మరి.